Hello guys, this is Uday Kumar and you're watching Info of Tech in Telugu, and in this video we are going to discuss about the Apollo University, which is best university in AP. సో ఈ యూనివర్సిటీలో ఫీజెస్ గురించి, నెక్స్ట్ ఎంసెట్ త్రూగా ఎలా జాయిన్ అవ్వచ్చు, అన్నీ A to Z డీటెయిల్స్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ అపోలో యూనివర్సిటీ వచ్చేసరికి చిత్తూరులో లొకేట్ అయి ఉంటుంది. ఈ యూనివర్సిటీ అనేది 2022లో యూనివర్సిటీగా కన్వర్ట్ అయింది. అండ్ ఈ యూనివర్సిటీ వరల్డ్ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ క్యాంపస్లో ఈజీగా ఉంటుంది. క్లీన్ రోడ్స్, క్లీన్ ఇంటీరియర్, అండ్ మీరు చూడొచ్చు ఎంట్రన్స్లోనే మంచి టెంపుల్. మీకు యూనివర్సిటీ చాలా బాగుంటుంది ఫర్ బీటెక్. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ఎవరీ స్టూడెంట్స్. మీకు ఎంసెట్ థర్డ్ ప్లేస్ వస్తుంది. ఆ థర్డ్ ప్లేస్లో ఈ కాలేజ్ పెట్టుకుంటే చాలా బెటర్. అండ్ ఈ వీడియోలో నేను మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ A to Z, ఇక్కడ ప్రతిదీ క్లబ్స్ కావచ్చు, హాస్టల్ గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ చూస్తాం. అండ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈస్ ద లైబ్రరీ. అండ్ ఫర్ ఎవరీ బీటెక్ స్టూడెంట్ ల్యాబ్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. సో ల్యాబ్స్ అన్నీ ఎంత కూల్ అండ్ ఎంత డీసెంట్గా ఉందో మీరు చూడొచ్చు, ఎంత క్లీన్ ఇంటీరియర్తో ఉందో. సో ల్యాబ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కంప్యూటర్స్ అన్నీ బాగుంటుంది. అండ్ మీకు బ్రాండ్ న్యూ బిల్డింగ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి మీకు ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేస్తా. అండ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లైబ్రరీ, మీరు చూడొచ్చు ఎంత ప్లెజెంట్గా, ఎంత డీసెంట్గా ఉందో. సో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, హాయిగా చదువుకోవచ్చు. సో ఇది లైబ్రరీ గురించి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, అపోలో యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది మీకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ మాత్రమే. ఇందులో సిఎస్సి, సిఏడి, సిఎస్ఎం ఈ 4 బ్రాంచెస్ అవైలబుల్లో ఉంది. సో సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ సిఎస్సి మీన్స్ కంప్యూటర్ సైన్స్లో సైబర్ సెక్యూరిటీ, అండ్ సిఐడి వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, అండ్ సిఎస్ఎం వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో ఇది యూనివర్సిటీలో ఆఫర్ చేస్తుంది ఎంసెట్ వరకు. సో కోర్సెస్ గురించి ఇది. నెక్స్ట్ మనం వేరే దానికి వెళ్దాం. అండ్ గైస్, ఫ్యాకల్టీ విషయానికి వస్తే, ఇక్కడ ఫ్యాకల్టీకనే ఒక అపార్ట్మెంట్ లాంటిది, హౌసింగ్ ఉంది, క్వార్టర్స్ లాంటిది. సో ఫ్యాకల్టీ ఫర్ బీటెక్ మన గురించి అయితే ఇక్కడ మినిమం 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, అసోసియేట్ ప్రొఫెసర్గా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, మినిమం ట్రైన్డ్ అండ్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్లో ఉంటారు. అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే సో ఫ్రెండ్లీ, మీ బిహేవియర్ బట్టి ఉంటుంది. సో ఫ్యాకల్టీ ఆర్ వెరీ గుడ్ ఇన్ అపోలో యూనివర్సిటీ. అండ్ గైస్, వెన్ ఇట్ కమ్స్ టు ర్యాగింగ్, యూనివర్సిటీలో అలాంటివి అస్సలు ఉండవు. అండ్ స్ట్రిక్ట్లీ ర్యాగింగ్కి అవకాశమే లేదు. సో అపోలో యూనివర్సిటీ ఈజ్ ఏ యాంటీ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. సో వెరీ గుడ్ క్యాంపస్. అండ్ గైస్, నెక్స్ట్ క్లాస్ రూమ్ విషయాలకు వస్తే, ఇక్కడ మీరు చూడొచ్చు క్లాస్ రూమ్స్ ఎంత కూల్ అండ్ డీసెంట్ అండ్ గుడ్ లుకింగ్ ఇంటీరియర్ ఉందో. సో మనకైతే బ్రాండ్ న్యూ బిల్డింగ్ వస్తుంది ఈ ఇయర్ 2024 నుంచి. సో మనం ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అండ్ బెటర్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చి మెడికల్ అండ్
వేరే క్లాస్ రూమ్స్. సో ఇంతమంది బీటెక్ ఇక్కడే జరిగింది. సో మీరు ఇక్కడ క్లాస్ రూమ్స్ చూడొచ్చు. ఇవి చాలా కూల్ అండ్ డీసెంట్గానే ఉంటుంది. అండ్ లెట్ గెట్ ఇన్ టు ద అదర్ సెక్షన్. అండ్ గైస్, దిస్ ఈస్ ఎ సెమినార్ హాల్ ఇన్ అపోలో యూనివర్సిటీ. సో ఏదన్నా మీటింగ్స్ ఆర్ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ సో ఇక్కడే జరుగుతుంటుంది. సో ఇది వచ్చి సెమినార్ హాల్ అనమాట. అండ్ గైస్, మీలో చాలామందికి డౌట్ ఉంటుంది, యూనివర్సిటీలో మొబైల్ అలా ఉంటుందా లేదా, హాస్టల్లో మొబైల్ అలా ఉంటుందా లేదా అని. సో ఇన్ హాస్టల్ అండ్ ఇన్ యూనివర్సిటీ రెండిట్లోనూ మీకు మొబైల్ యాక్సెస్ ఉంటుంది. సో మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ గైస్, ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు, అపోలో యూనివర్సిటీ నుంచి చిత్తూరు రైల్వే స్టేషన్కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవైలబుల్లో ఉంది. సో మీకు ఆటోస్ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఈవెన్ చిత్తూరు బస్ స్టాండ్ నుంచి కానీ సేమ్ చూడొచ్చు, 4.8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది, అరౌండ్ 5. సో ఎక్కడ నుంచి 2 చోట్ల నుంచి ఆటోస్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ ఆటో అండ్ ఈవెన్ బస్ వేర్ అవైలబుల్. సో నో టెన్షన్ అబౌట్ ఇట్. అండ్ హాస్టల్ విషయానికి వస్తే మీరు చూడొచ్చు ఇక్కడ రూమ్స్ ఎంత క్లీన్ అండ్ డీసెంట్గా ఉందో. సో అపోలో యూనివర్సిటీలో మీరు ఒకటి చూస్తే ఇంటీరియర్ అండ్ క్లీన్నెస్ చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు హాస్టల్ రూమ్స్ ఎంత బాగున్నాయో. సో హాస్టల్ మెస్ అన్ని క్యాంపస్ ఇన్సైడ్ ఓన్లీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. నథింగ్ విల్ ప్రాబ్లం. అండ్ మీరు ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు మెస్ కూడా ఎంత కూల్ అండ్ డీసెంట్గా ఉందో. అండ్ ఇంకా హాస్టల్ ఫీ గురించి మాట్లాడదాం ఇప్పుడు. అండ్ గైస్, హాస్టల్ ఫీ విషయానికి వస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన నాన్ ఏసీ అయితే 1.2 lakh ఉంది. అండ్ ఏసీ అయితే మీకు 1.35 ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఒక 10-20 ఎక్కువ అయ్యి ఉండొచ్చు, తక్కువ అయితే అవ్వదులేండి. ఒక 10-20 అటు ఇటు ఉంటుంది. సో హాస్టల్ ఫీ విషయానికి వస్తే ఇది. అండ్ గైస్, నాట్ ద లీస్ట్ మెయిన్ అవైటెడ్ ఫర్ దిస్. సో ఫీజ్ నాకు తెలిసినంత వరకు ఈ ఫీజు గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫీ విషయానికి వచ్చేస్తే మీరు చూడొచ్చు, ప్రతి బ్రాంచ్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఎంసెట్ త్రూగా జాయిన్ అయిన వాళ్ళకి జస్ట్ 21K మాత్రమే. ట్యూషన్ ఫీ మొత్తం గవర్నమెంటే భరుస్తుంది, అది మీకు తెలుసు. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ వాళ్ళకి 30,000 ఉంటుంది. అంటే ఇది మెయింటెనెన్స్, బిల్డింగ్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్ ఇవన్నీ ఇలా ఉంటుంది. సో ఫీ విషయానికి వస్తే ఇంతే ఫర్ ఎంసెట్. సో ఇంతే ఇవన్నీ. అండ్ గైస్, కాలేజ్ ఎంసెట్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ మీ స్క్రీన్ పైన చూడొచ్చు, APU-CPU. సో ఇది ఎంసెట్ కోడ్ అనమాట. అండ్ గైస్, ఇది ద అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఉన్న దాని గురించి. సో నేనైతే ఫుల్ డీటెయిల్స్ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా యూనిఫామ్ ఇలాంటివి అయితే కాలేజ్కి ఏమి ఉండదు. సో ఈ వీడియోకి ఇంతే. సో వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేసి ఛానల్కి కొంచెం బూస్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.